ప్రజా టీవీ తెలుగు న్యూస్. ప్రజా టీవీ నంద్యాల ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమైనగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలి. ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లుతుందో మానవుల ఆరోగ్యాన్ని కూడా అంత దెబ్బతీస్తున్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ను నిషేధించి ప్రజల బాధ్యతగా గుర్తించాలని ప్రజా టీవీ భావిస్తుంది. అలాగే నంద్యాల పట్టణంలో చాలా వరకు మనము ప్లాస్టిక్ సంచులను చూస్తున్నాం. ప్లాస్టిక్ నివారణగా అనేక చర్యలు ప్రభుత్వం చేపడుతున్నా అయినా కూడా ఇంకా ప్లాస్టిక్ పట్టణాల్లో దర్శనం ఇవ్వడం అన్నది చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు చర్య తీసుకొని ప్లాస్టిక్ నివారణ అనేది జరిగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల పక్షంగా ప్రజా టీవీ కూడా కోరుతుంది. కాబట్టి ప్రజలే కొంత బాధ్యత వహించి ప్రతి ఒక్కరి ఇది మా బాధ్యత, ప్లాస్టిక్ సంచులను నివారించగలిగే స్తోమత మనకున్న ఆ పని మనం చేయలేకపోతున్నాం. మన చేతులారనే మన యొక్క బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నాము. రాబోతున్నటువంటి దినాలలో ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎటువంటి అనర్థాలకు దారితీస్తుందో తెలియకనే మనమే మన చేతులారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. ఈ పర్యావరణ అనేది ప్రకృతి ప్రసాదించినటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి కూడా ఈరోజు కలుషితమవుతుంది. ఎక్కడ చూసినా నీటి గుంటల్లోనూ కాలువల్లోనూ ఈ ప్లాస్టిక్ వాటిని పారవేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, మనుషుల ఆరోగ్యము అన్నది ప్రజలు గమనించలేకపోతున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇది మా బాధ్యతగా గుర్తించండి. ప్లాస్టిక్ నివారించి కాగిత సంచులు వాడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ చేతుల్లో ఒక కాగితాల సంచి అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. చాలామంది బయటికి వెళ్ళి వాళ్ళు వేస్తున్నటువంటి ఆ కవర్లను వినియోగిస్తున్నారు. దయచేసి ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలు కూడా ఈ బాధ్యత వహించాలి. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మన బాధ్యత. పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కనుక ప్లాస్టిక్ను నివారిద్దాం. ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా కూడా మనము వినడం లేదు. అలాగే ప్రజలు ఇది నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ప్లాస్టిక్ ఎక్కడ కూడా అది వినియోగం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ధ్యేయము. అలాగే ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా నియమాలు పాటించండి. మీరు మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ చేతుల్లో ఒక కాగితపు సంచులను ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. వారు ఇస్తున్నటువంటి ఆ ప్లాస్టిక్ సంచులను మీరు వాడొద్దు. దయచేసి ఇటువంటి వారిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. అక్కడ ఒకవేళ ప్లాస్టిక్ సంచుల్లో వారు ఇస్తున్న ప్లాస్టిక్ దాంట్లో ఇస్తున్నా కూడా దాన్ని ఖండించండి, నివారించండి. మనందరి బాధ్యత. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, పర్యావరణాన్ని మన చేతుల్లో ఉన్నటువంటి దాన్ని మనం కాపాడుకుందాం. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క స్వచ్ఛమైన గాలిని కలుషితం చేయకుండా మనల్ని మనమే కాపాడుకుందాం. అలాగే ప్రతి వ్యక్తి ఒక్కొక్క మొక్క నాటగలిగితే చాలా మంచిగా పరిమాణం చెందుతుంది. ఈరోజు మొక్కలు నాటడము తక్కువ అవుతుంది. అలాగే రోడ్లకోను లేకపోతే ఇంకొక దానికొని అడ్డం వస్తున్నాయని చెట్లను కూడా నరికేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతున్నాయి. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ చేతనైనంత వరకు రోజు ఒక చెట్టు నాటించే కార్యక్రమాన్ని కూడా చేయండి. త్వరలోనే ప్రజా టీవీ ఈ చెట్లు నాటించే కార్యక్రమాన్ని కూడా చేపడుతుందని మీకు తెలియజేస్తున్నాము. స్కూళ్ళల్లోనూ లేదంటే ఆఫీసులలోనూ ఖచ్చితంగా మీరు చెట్లను నాటండి. మంచి యొక్క పర్యావరణను కాపాడుకునే బాధ్యత మనందరి చేతుల్లో ఉందని తెలియజేస్తున్నాం. ప్రజా టీవీ నంద్యాల రిపోర్టర్ శేఖర్.